Hallelujah. Thank you, Jesus. Thank you, Father. My heart for this church is that we should be not a shallow Christians. నా యొక్క హృదయము ఈ సంఘము పట్ల ఏ విధముగా ఉన్నది అనంటే ఈ యొక్క సంఘస్థులు ఏదో నామకార్థపు క్రైస్తవులుగా ఉండకూడదు, అలాంటి స్థితిలో ఉండకూడదు అని నా యొక్క హృదయం ఉన్నది. Amen. We need to go deeper. We need to understand the mysteries of the kingdom. మనము లోతైనటువంటి క్రైస్తవ అనుభవాలలోనికి వెళ్ళాలి. లోతైనటువంటి ఆ యొక్క మర్మాలు మనము తెలుసుకోగలగాలి. The subject that we are now dealing with, the priest for God, it's something that is, if we understand, you will see how much is the heart of God for his people. మనము మరి దేవునికి ఒక యాజకునిగా అన్నటువంటి ఆ యొక్క అంశము గురించి మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అంశాన్ని గనక మనము లోతుగా ధ్యానించినప్పుడు దేవుని ప్రజల పట్ల మరి దేవునికి ఎలాంటి హృదయము ఆయన కలిగి ఉన్నాడో ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవచ్చు. God said to the children of Israel that I did not choose you because you are more in numbers. దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో చెప్తూ ఉన్నాడు, మీరు ఎక్కువ మంది, లెక్కకు ఎక్కువ మంది అని నేను మిమ్మలను చూసి ఎంచుకొనలేదు అని చెప్తూ ఉన్నాడు. God said you are the least among all the people. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఆ జనాంగములు అందరికన్నా కూడా తక్కువ వారే కదా అని చెప్తూ ఉన్నాడు. But still I chose you. అయినప్పటికీ కూడా నేను మిమ్మలను ఎన్నుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. When God chose the nation of Israel and he wanted to impart everything that he had to his people. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడో ఆయన తనకు కలిగి ఉన్నటువంటివి అన్నీ కూడా వారికి ఇవ్వాలి, వారికి దయచేయాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. Amen. And because of that heart for God, you see that God was coming down and rescuing the people from the clutches of Pharaoh in Egypt. దేవునికి అలాంటి హృదయము కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన క్రిందికి దిగి వచ్చి ఆ యొక్క ఐగుప్తు చెరలో నుంచి, బంధకాల నుంచి తన ప్రజలను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. Right, in Deuteronomy 7:7, if you read, the Lord did not set his love on you nor chose you because you were more in numbers than any other people, for you are the least of all peoples. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనము, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. Amen. But such people he chose, they were weak, they were without strength, and God came to rescue them from the hand of mighty Pharaoh, one of the biggest army in the world. కాబట్టి అలాంటి శక్తి లేనటువంటి జనాంగాన్ని, బలహీనులైనటువంటి జనాంగాన్ని, లెక్కకు తక్కువైనటువంటి ఆ యొక్క జనాంగాన్ని దేవుడు బలమైనటువంటి ఆ యొక్క ఫరో యొక్క చేతులలో నుంచి వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. And he called them and then he want to give his blessings to them. ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని పిలుచుకున్నాడు కాబట్టే మరి ఆయన ఆశీర్వాదాలను వారికి ఇవ్వాలి అని కోరుకున్నాడు. So that he can display who he is really, who God really is through this people to the entire world. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వటం ద్వారా ఆయన ఎలాంటి వాడో తన ప్రజలు చూస్తారు, తెలుసుకుంటారు అని తన ప్రజల ద్వారా ఈ యొక్క లోకమంతా కూడా తెలుస్తుంది అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. The same thing happens to us also today, that God has chosen us out of all the people in this world and he wants to impart whatever that he has in his heart. He wants to impart his blessings to us so that we can be an example to all the people in the world. కాబట్టి అదే విధముగా ఈనాడు కూడా మన విషయంలో కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని కూడా మిగిలిన జనాంగాల నుంచి వేరుపరిచి మనలను ఏర్పరచుకొని ఆయన తనకు ఉన్నటువంటివి అన్నీ కూడా మనకు దయచేసి మన ద్వారా ఈ యొక్క లోకానికి ఆశీర్వాదకరముగా చేయటానికి ఆయన తన యొక్క హృదయం కలిగి ఉన్నాడు. And for that to happen, for us to know what God want to impart in our lives and what the blessing that God want to put in our
lives, we need to be very, very close to God. కాబట్టి ఈ విధముగా ఉండటానికి మనమేం చేయాలనంటే, మరి దేవుడు ఏదైతే మనకు దయచేసి ఉన్నాడో, ఏదైతే ఆశీర్వాదాలు మన జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడో, వాటి ద్వారా ఆయనకు దగ్గరగా మనము రాగలగాలి. Amen. And these people who are very close to him, who know his heart, he called them as priest. కాబట్టి ఎవరైతే ఆయనకు దగ్గరగా వస్తూ ఉన్నారో అలాంటి ప్రజలను ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఏమని వారిని అంటూ ఉన్నాడు అని అంటే, యాజకులు అని అంటున్నాడు. In 1 Peter 2:9 we read that, but you are a chosen generation, you are chosen out of the world, you are a chosen generation, a royal priesthood. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనక, ఆయన ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అని ఆయన చెప్తూ ఉన్నాడు. His own special people, we are a special people to God. మనము పరిశుద్ధ జనముగా ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. Amen. You see many adjectives here. You are chosen, you are special, you are royal, right? God's heart, you see the heart of God, he wants to consider us like this. ఇక్కడ అనేకమైనటువంటి గుణాలను మనం చూస్తూ ఉన్నాము. మరి ఏర్పరచబడిన వంశముగా చూస్తున్నాము, రాజులుగా చూస్తున్నాము, యాజకులుగా చూస్తున్నాము, పరిశుద్ధమైన జనముగా చూస్తున్నాము, దేవుని సొత్తైన ప్రజలుగా చూస్తున్నాము. So whether it is in the Old Testament or in the New Testament, the priest played a very special role in the heart of God. మనము పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ గమనించినప్పుడు, ఒక యాజకుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పనిని, ఆ యొక్క స్థానాన్ని దేవుని హృదయంలో కలిగి ఉన్నాడు. So today we are going to see how being a priest for God will bring protection. ఈరోజు మనము దేని గురించి చూడబోతూ ఉన్నాము అంటే, ఒక యాజకుడు మరి ఆ యొక్క భద్రత, కాపుదల అనేది ఏ విధముగా తీసుకురాగలడు అన్నటువంటి దాని గురించి ధ్యానించబోతున్నాం. This is so important because we are living in a time where Bible says that the men's heart will fear of the things that are coming upon this world. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే, మనము ఎలాంటి కాలములో, ఎలాంటి లోకములో జీవిస్తూ ఉన్నాము అంటే, బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, మనుషుల హృదయాలు ఎంతో భయాందోళనకి గురి అయిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. Amen. There will be so many things that Bible says that will happen in the end times, that people will lose hope about life itself. బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి విషయాల గురించి, ఈ యొక్క అంత్య దినాలలో ఏమి జరుగుతాయో వాటి గురించి తెలియచేస్తూ ఉన్నది. మరి ప్రజలు ఏమాత్రం కూడా జీవించటానికి ఒక నిరీక్షణ, ఒక ఆశ అనేది లేకుండా పోతారు అని మనం చూస్తూ ఉన్నాం. Amen. Now, if we are a priest for God, what will happen is, not only we will be protected, but the people around us also will be protected. మనము గనక దేవునికి ఒక యాజకునిగా గనక మనము ఉన్నట్లయితే ఏమి జరుగుతుందంటే, మనము మాత్రమే కాపాడబడటం కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా కాపాడబడతారు. Amen. During the time when everything around in the world is chaotic, is stumbling, is falling, you and your household, if you are a priest for God, you and your household, your family will be protected. మరి ఈ యొక్క లోకంలో గనక చూసుకున్నప్పుడు, ఈ యొక్క కాలమ సమయాన్ని చూసుకుంటే, మన చుట్టూ మరి ఈ యొక్క లోకం అనేది ఎంతో భయాందోళనకి, ఎంతో దుష్టత్వంలోనికి, ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నా కానీ, నీవు గనక దేవునికి యాజకునిగా ఉన్నప్పుడు నీవు, నీ యొక్క కుటుంబము అనేది సంపూర్తిగా రక్షింపబడుతూ ఉంటది. Amen. So we are going to see different examples from the Bible, how the priest played a role of protecting people. మనము బైబిల్ గ్రంథం నుంచి వేరు ఉదాహరణల ద్వారా ఏ విధంగా యాజకుడు అనేటువంటి వాడు ప్రజలను కాపాడుతూ ఉన్నాడో, భద్రపరుస్తూ ఉన్నాడో చూద్దాం. Amen. Let's read Joshua chapter 3 from 13 to 17. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనములు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే
యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. Hallelujah. We see here that the priests were the first line of defense when they are going inside enemy's territories. ఇక్కడ మనం గమనించినప్పుడు యాజకులు మొట్టమొదటిగా ఉన్నది ఎవరు అని అంటే ఆ యొక్క శత్రు సామ్రాజ్యంలోనికి వెళ్లే ముందు మొట్టమొదటిగా ఎవరు ఉన్నారు అని అంటే యాజకులే ఉన్నారు. See, the Israelites are going from Egypt to the land of Canaan. It was full of enemy countries, right? They are people who want to defeat or kill the nation of Israel. మరి ఇశ్రాయేలీయుల్ని గనక మనం గమనించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రయాణంలో చూస్తే గనక అనేక మంది శత్రు సైన్యాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఓడించడము లేదా వారిని నాశనము చేసేటువంటి శత్రు సైన్యాలను మనం చూస్తూ ఉన్నాం. And God is telling first the priest to cross over. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మొదట ఎవరు దాటాలి ముందుకు వెళ్ళాలి అని అంటే యాజకులు వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. See, first when you are in the border of some nation, who will get first affected? The front line, right? Whoever is standing on the front lines, right? They are the ones who are going to be affected. So God is telling the priest to enter because they carry an anointing, and because that they are in the front, there will be a protection that will come upon the people. అయితే మనం గనక గమనించినప్పుడు ఏదైనా ఒక దేశపు సరిహద్దులకి వెళ్ళినప్పుడు ఎవరు దాడికి గురి చేయబడతారు అని అంటే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాడికి గురి చేయబడతారు. అలానే ఇక్కడ దేవుడు యాజకులను ముందు ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ యాజకులు ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకము వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ అభిషేకము ద్వారా మిగిలిన జనులందరినీ కూడా వారు రక్షించగలరు అని దేవుడు వారిని ముందు ఉంచి ఉన్నాడు. Amen. And the priests are risk takers because God is asking them to enter into the Jordan River. అయితే ఇక్కడ యాజకులు ఎలాంటి వారు అంటే ఆ యొక్క సవాళ్ళను మొట్టమొదటిగా తీసుకునేటువంటి వారు ఎవరు అంటే యాజకులే. మనం గమనించినప్పుడు ఆ యొక్క యోర్దాను నదిని దాటేది మొదట ఎవరు అంటే యాజకులు వెళ్ళాలి. Amen. So we don't know how deep is the water. We do not know whether some crocodiles are there in that water. There could be many things that might be wrong in that water, but then God is telling the priest to go first because they carry an anointing. They will be able to remove every hurdles that is there on their way. కాబట్టి మనము చూసుకున్నప్పుడు ఆ యొక్క యోర్దాను నది నీళ్లు ఎంత లోతుగా ఉన్నాయో మనకు తెలియదు. అందులో మొసళ్ళు ఉండవచ్చు, ఇంకా అనేకమైనటువంటి హాని చేసేటువంటి జీవులు ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు ఆ యొక్క యాజకులనే ముందు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ యాజకులు వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకము ద్వారా మిగిలిన జనులను కాపాడతారు అని దేవుడు వారిని పంపించి ఉన్నాడు. Right? Clearly it says the first verse, the 13th verse, as soon as the soles of the feet of the priest who bear the ark of the Lord, the soles of the feet of the priest. It is not Moses, it's not Judah or anybody else. The priest has to go and stand, and then the way is created for all the children of Israel.
అయితే 13వ వచనము చదువుకున్నటువంటి భాగంలో 13వ వచనం చూస్తే ఆ నిబంధన మందసాన్ని మోసేటువంటి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మరి మోషేనో లేకపోతే యూదానో ఇంకా ఎవరినో దేవుడు అనలేదు, కానీ ఆ మందసాన్ని మోసేటువంటి ఆ యాజకుల అరికాళ్ళు ఎప్పుడైతే ఆ నీళ్లని తాకుతాయో అప్పుడు ఒక దారి అనేది ఏర్పరచబడుతుంది. ఆ దారి ద్వారా ఆ యొక్క జనులందరూ కూడా ఆ నదిని దాటి వెళ్ళవచ్చు అని ఇక్కడ మనం చూడవచ్చు. Right? And the 15th verse says that for the Jordan overflows all its banks during the whole time of harvest. There is lot of water. It is lot of water. It is not like simply they are just walking, right? It is so much water that people can be swept away with the current that is there. అయితే ఇక్కడ మనం కనుక గమనించినప్పుడు 15వ వచనంలో చూస్తే ఈ యొక్క యోర్దాను నది ఎలా ఉన్నది అని అంటే ఎక్కువ నీళ్లు కలిగినదై ఎక్కువగా పారుతూ ఉండటం అనేది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆ యొక్క జనులు గనక వెళ్ళినప్పుడు అందులోకి మునిగిపోయేంతలాగా, వారు దిగినప్పుడు మునిగిపోయేంతలాగా ఇక్కడ ఆ యోర్దాను నీళ్లు పారటం అనేది చూస్తూ ఉన్నాం. And we see in the last verse that till the entire children of Israel has crossed, they are just standing in the midst of the Jordan river or in the dry land. ఆ 17వ వచనము చివరి వచనంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగం మొత్తము కూడా ఆ నదిని దాటి అవతలకు వెళ్ళేదాకా ఆ యాజకులు, నిబంధన మందసాన్ని మోసేటువంటి ఆ యాజకులు ఆ సముద్రంలో ఆ నది మధ్యలోనే వారు ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. Amen. So we see multiple things that the priest is playing a role here. కాబట్టి వేరు వేరు పనులు అనేది యాజకులు ఇక్కడ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. They have to now the responsibility of crossing Jordan is in the hands of the priest. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నదిని దాటేటువంటి యోర్దాను నదిని దాటేటువంటి ఆ యొక్క బాధ్యత ఎవరి మీద ఉన్నది అని అంటే ఆ యొక్క యాజకుల మీద ఉన్నది. Right? First thing is they are the one who is stepping inside and they could be the first one to get attacked, right? So they have first line of defense and they have to enter into a place which is risky, but then they are taking boldness to enter that place. And the third thing that we see that the entire children of Israel are crossing, they are just still standing. They are not even going front. They are still standing. So they are the backbone or they are giving a cover in the end also. The front as well as in the back. So you see such a responsibility the priests are playing. కాబట్టి ఇక్కడ యాజకులను కనుక మనం గమనించినప్పుడు వారు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు అంటే ఆ యొక్క యోర్దాను నదికి మొట్టమొదటిగా ఎవరు అడుగు పెట్టాలి ఆ యొక్క నదిలో అని అంటే యాజకులే పెట్టాలి. కాబట్టి ఆ యాజకులు పెట్టిన తరువాత కొంచెము ముందుకు వెళ్ళినప్పుడు మరి మిగిలిన జనులందరూ కూడా దాటుతూ ఉన్నారు. ఆ యొక్క నదిని దాటుతూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క నది మధ్యలో అంతే జనులందరూ వెళ్ళిన దాకా నిలబడాలి. ఆ యొక్క మధ్యలో ఎంత లోతు ఉంటుందో ఏమో మనకు తెలియదు, కానీ వారు మరి ఒక ధైర్యముగా అడుగు ముందుకు వేసి వారు అక్కడ నిలబడటము, అలానే ఆ యొక్క జనులు అందరూ కూడా దాటిన తరువాత అంటే వారు మరి వెనుకకు ఇశ్రాయేలు జనాంగానికి వెనుకకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ముందున అదే విధముగా వెనుకన ఈ యాజకులు గొప్ప బాధ్యత అనేది వారి భుజాల మీద మోస్తూ ఉన్నారు. Amen. So God is trusting the priest for the safety of the entire Israel. దేవుడు ఈ యొక్క యాజకులను ఎంతలా నమ్మి ఉన్నాడు అని అంటే మరి ఇజ్రాయేలు జనాంగం మొత్తాన్ని కూడా రక్షించేవారు వీరే అన్నంతగా దేవుడు యాజకులను నమ్మి ఉన్నాడు. Amen. And the ark of the covenant, which is so precious, which contains so many the important things that God comes and speaks in the mercy seat, and all those things are so much required for their protection, for to hear God, and the responsibility of carrying that lies only with the priest.
కాబట్టి నిబంధన మందస్సాన్ని మనము గనక గమనించినప్పుడు ఎంతో ప్రశస్తమైనది నిబంధన మందస్సము. అలానే ఆ యొక్క నిబంధన మందస్సంలో దేవుడు అనేకమైనటువంటి వాటిని పెట్టి ఉన్నాడు. అలానే ఆ కరుణా పీఠము కూడా మరి అనేక మంది జనులను వారిని రక్షించడానికి మరి ఎంతో దేవుడు ఆ యొక్క కరుణా పీఠము మీదకి వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మందస్సం మొత్తాన్ని కూడా మోసేటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అంటే యాజకులకే ఇచ్చి ఉన్నాడు. Amen. Right, you know the Ark of the Covenant, we looked into it during the Bible study, right? How the priest, the high priest needs to go and give the blood once in a year, right? And through that the salvation comes to the entire Israel. Their sins are forgiven. But who is actually carrying that? That responsibility of, in a way, the salvation of the people is in the hands of the priest. కాబట్టి మనము బైబిల్ స్టడీలో ఎంతగానో ధ్యానించి ఉన్నాం. ఈ యొక్క నిబంధన మందస్సము కనుక మనం గమనించినప్పుడు యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠము మీద ప్రోక్షించటము, తద్వారా ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి వారి పాపముల నుంచి రక్షణ అనేది, విడుదల అనేది రావటం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క రక్షణ యొక్క విడుదల ఎవరు మోస్తూ ఉన్నారు, ఎవరు యొక్క బాధ్యత కలిగి ఉన్నారు అని అంటే యాజకుడు మాత్రమే. Amen. So we need to see, are we playing this role as a priest for our own household, for our own family? అయితే మనము యాజకులుగా ఇలాంటి యొక్క పనిని, ఇలాంటి యొక్క బాధ్యతను మనము మోస్తున్నామా, మన గురించి, మన యొక్క కుటుంబం గురించి? Amen. We should be the first line of defense when we are living in this world for our entire family. కాబట్టి ఈ యొక్క లోకములో మొట్టమొదటిగా నిలబడవలసింది మనమే. మన కుటుంబం మొత్తానికి కూడా మొట్టమొదటిగా నిలబడి ఎదుర్కోవలసింది మనమై ఉన్నాము. Man, if the enemy comes to touch your family, you should be in a position, say, before you touch me, you have to touch me. Before you touch my family, you have to touch me. You have to go through me. Right? The first line of defense, like the priest that they are playing, that we have to play for our families. కాబట్టి అపవాది శత్రువు గనక దాడి చేయడానికి వచ్చినప్పుడు మనము ముందు నిలబడి, నా యొక్క కుటుంబాన్ని నీవు తాకాలి అంటే మొదట నీవు నన్ను తాకి నన్ను దాటి నా యొక్క కుటుంబానికి వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క క్రియ, ఆ యొక్క బాధ్యత అనేది మనము కలిగి ఉండాలి. Amen. And till your entire family, in the journey of life, entire family crosses the hurdles, you should be there carrying the burden that for your family to cross. కాబట్టి ఈ యొక్క యోర్దాను నదిని మొత్తం కూడా ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా దాటి ఉన్నారో, అప్పటి వరకు ఆ యొక్క యాజకులు ఏ విధముగా నిలిచి ఉన్నారో, ఆ విధంగా మనము కూడా, మన యొక్క కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క సమస్యలను, సవాళ్లను దాటి వెళ్ళినట్లుగా మనము వారికి అండగా నిలబడాలి. Amen. In the challenging times in your life, you should be the one who should show the way for your family. సవాళ్లు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నీవు నీ యొక్క కుటుంబానికి మార్గాన్ని చూపించే విధముగా ఉండాలి. Amen. If we do not play that role, like Israelites, they could have not crossed the Jordan River, right? The same way our family cannot cross the hurdles that comes in our life. మనము చేయవలసినటువంటి ఆ యొక్క పనిని చేయకపోతే, ఆ యొక్క బాధ్యతను మనము నెరవేర్చకపోతే, ఇశ్రాయేలు జనాంగము ఏ విధముగా యోర్దాను నదిని దాటలేరో ఆ విధంగా మన యొక్క కుటుంబీకులు కూడా ఆ సవాళ్లను ఎదుర్కొనలేరు. Right? Just remember, God is calling us as royal priesthood, a holy nation. So we play that role of a royal priest in the presence of God. కాబట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకోవాలి, ఏమనంటే రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని. కాబట్టి మనము ఖచ్చితంగా ఆ యొక్క పాత్రను మనము పోషించే వారిమిగా, ఆ యొక్క పని మనము చేసే వారిమిగా ఉండాలి. Right? See, we are like last week we saw, right? The whole world is under the sway of the wicked one. The enemy comes to steal, kill and destroy. But if we play a role of a priest, the enemy cannot come near us.
కాబట్టి గడిచినటువంటి వారంలో మనము చూసుకొని ఉన్నాము, ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది అనని. అలానే ఆ యొక్క దొంగతనమును, నాశనమును, హత్యను చేయటానికే వస్తాడు, కానీ మరి దేనికి రాడు. కాబట్టి మనము ఖచ్చితంగా మన యొక్క పాత్ర ఏమై ఉన్నదో, మన యొక్క బాధ్యత ఏమై ఉన్నదో దానిని మనం ఖచ్చితంగా నెరవేర్చే వారిగా ఉండాలి. Amen. Yesterday when some of us went around the city, right, playing the role of a priest, right? Lord, let there not be destruction happening in the city. We traveled the entire ORR 150 kilometers, more than 150 kilometers, right? We are playing a role of a priest, saying, Lord, protect our city, protect our nation. కాబట్టి నిన్నటి దినాన మేము కొంతమంది ఈ యొక్క ఓఆర్ఆర్ చుట్టూ కూడా 150 కిలోమీటర్ల పైన ఉండి ఉండవచ్చు. అయితే ఆ యొక్క ఓఆర్ఆర్ చుట్టూ కూడా మేము తిరుగుతూ మేము ఈ యొక్క యాజక ధర్మాన్ని మేము నెరవేర్చి ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సిటీని కాపాడు, ఈ యొక్క పట్టణాన్ని కాపాడు, ఈ యొక్క పట్టణంలో ఎలాంటి నాశనము కూడా జరగకూడదు అని మేము ప్రార్థించి ఉన్నాం. Amen. And when we were praying, we used the word of God. We need to use the word of God to proclaim the promises and to stop the work of the enemy. మరి మేము ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మేము పలకటము, ప్రకటించటం అనేది జరిగి ఉన్నది. తద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా అపవాది యొక్క ఆ యొక్క ఆలోచనలు, క్రియలు వాటన్నిటి కూడా జరగకుండా మనము ఆపుతూ ఉంటాం. So as a priest, God expects us to know the word of God. యాజకులుగా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు మన నుంచి అంటే, దేవుని యొక్క వాక్యము యాజకులకు తెలియాలి, నేర్చుకోవాలి అని ఆయన ఆశిస్తున్నాడు. In Malachi 2:7, God was telling, Malachi 2:7, for the lips of a priest should keep knowledge, and people should seek the law from his mouth, and for he is the messenger of the Lord of hosts. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. Hallelujah. Right? God was very specific. A priest, if you call yourself as a priest, you should keep knowledge, you should have knowledge, and people will seek you for knowing the word of God, the law of the Lord. కాబట్టి ఇక్కడ మనము గమనించినప్పుడు, నీవు గనక యాజకునిగా నీవు ఉన్నప్పుడు నీవు ఖచ్చితముగా జ్ఞానమును బట్టి బోధించాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క విధులు, ఆ ధర్మశాస్త్ర విధులు అవి అన్నీ కూడా నీ వద్ద నుంచి నేర్చుకుంటారు. కాబట్టి జనులు నీవు ఖచ్చితముగా వీటన్నిటిని తెలుసుకోవాలి. Right? See, if you see this verse, it talks about knowledge, it talks about the law. Right? Law is nothing but the word, right? The Bible, right? Like in the Old Testament it is called as the law, right? But it is nothing but the word of God, right? So the word of God gives the priest the knowledge. It gives the knowledge, what should I do? Right? When God is telling the word to the priest, they are taking the risk and stepping inside the water. They need to know hear the word of God, that knowledge comes. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క వచనములో చూస్తే గనక ధర్మశాస్త్ర విధులు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యాజకులు పాత నిబంధనలో కనుక మనం చూస్తే ధర్మశాస్త్రం అని చెప్పుకుంటాం. అయితే అది ఏమిటో కాదు, దేవుని యొక్క వాక్యము. ఖచ్చితంగా యాజకులు అనేటువంటి వారు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి. నేర్చుకున్నప్పుడు వారు జ్ఞానాన్ని బట్టి బోధ చేసేవారుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సవాళ్లు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాటను వారు వింటారు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా జ్ఞానము కలిగి వాటిని ఎదుర్కొనేలాగా ప్రజలకు బోధ చేస్తూ ఉండారు. Amen. It's not an optional thing for a priest. If you call yourself as a priest, you better know the word of God. ఈ యొక్క యాజకులకు ఏదో ఇది ఒక దారిలే అని అనుకుంటానికి వీలు లేదు. నీవు గనక యాజకునివైతే ఖచ్చితంగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. Amen. I'm happy to hear that many of you have joined the 45 days Bible reading for the New Testament, right? Please know the word. Know the word. The word of God will protect you. కాబట్టి మరి మీలో చాలా మంది కూడా 45 రోజులు
క్రొత్త నిబంధన చదవడం అనేటువంటి దానిలో భాగస్థులై చదువుతూ ఉన్నారు. అందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి, నేర్చుకోండి, తెలుసుకోండి. Amen. If you want to join this, we have still 31 days, 32 days. You can talk to Aryan and join that, right? It's a funny, it's full of fun way of learning together, right? And he's creating super dashboards to tell what the progress people are making. Please take yourself. We are a tech savvy church, right? But you can work with people to encourage yourself to read the word. కాబట్టి మరి ఇంకా 31 రోజులు ఉన్నాయి. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగి నేను కూడా జాయిన్ అవుతాను అని అన్నప్పుడు మరి ఆర్యన్ బ్రదర్ వద్దకు వెళ్ళి మీరు వారితో మాట్లాడి జాయిన్ అవ్వండి. అందులో వాక్యాన్ని చదవండి. మరి ఆర్యన్ దానికోసం ఎంతగానో డాష్ బోర్డ్స్ అని అవన్నీ కూడా ఎవరెవరు ఏమేమి చదువుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి ఆ యొక్క అప్డేట్ మొత్తం కూడా అందులో ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ నేర్చుకుందాం. Man, only for the New Testament, not 30 days for the entire Bible. Only for the New Testament. So don't get scared. Oh, I'm already gone. Right? So yeah, I think we should probably call out the name of the person every week on Sunday and say who is making good progress, right? We can just show the dashboard and yeah, let's encourage people that we become more lovers of the word of God. Amen. Okay, cool. So we see Malachi, the priest needs to know the word, the law, and through that get the knowledge. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏమి చూసుకొని ఉన్నాము అంటే యాజకులు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వారు నేర్చుకోవాలి. దాని ద్వారా జ్ఞానమును బట్టి వారు బోధించాలి అని. Amen. Now we see in the book of Ezra how he is a priest. ఎజ్రా గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎజ్రా ఏ విధంగా యాజకునిగా ఉన్నాడు. Right? In Ezra 7:10 it says, for Ezra had prepared his heart to seek the law of the Lord and to do it and teach statutes and ordinances in Israel. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. Right? So we see here that Ezra 7:10. Right? The same thing that we can see whatever we saw in Malachi 2:7, right? Ezra 7:10 it says that he set his heart, he's a priest. So he better know the law of the Lord, the word of the Lord. కాబట్టి ఇక్కడ ఎజ్రా 7:10లో గనక మనం గమనించినప్పుడు ఎజ్రా మరి ఒక యాజకునిగా ఉన్నాడు. అయితే తను ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నటువంటి దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడు. Amen. And it also says to teach statutes and ordinances in Israel. కాబట్టి ఇంకా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పునట్లుగా దృఢ నిశ్చయం చేసుకున్నాడు అని చూస్తున్నాం. Just compare these two verses, right? Ezra 7:10 and Malachi 2:7. ఈ రెండు వచనాలు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనము, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, ఈ రెండు వచనాలు మనము పోల్చి చూసినప్పుడు, right, if you see, go back to Malachi 2:7, it says that a priest should keep knowledge and people should seek the law from his mouth. So this priest is supposed to teach the law, teach the statutes and ordinances, which is what Ezra is doing. Exact. Priest means he needs to have the knowledge of the word of God and he should supposed to teach his people. కాబట్టి మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లుగా యాజకులు మరి జ్ఞానాన్ని బట్టి వారు బోధించాలి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు ఇవన్నీ కూడా వారు నేర్చుకున్న వారై మరి వారి నోట
ఈ యొక్క జనులు చూస్తూ ఉంటారు, వారి నోట చెప్పటం ఇవంతా కూడా. కాబట్టి యాజకులు ఖచ్చితంగా మరి ఆ యొక్క కట్టడలు విధులు ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. అదే ఎజ్రా చేసి ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసినప్పుడు ఇశ్రాయేలీలకు దేవుని యొక్క కట్టడలు విధులు ఇవన్నీ కూడా మరి వారికి నేర్పేలాగా బోధించేలాగా ఎజ్రా దృఢ నిశ్చయిత కలిగి ఉన్నాడు. Right, it clearly says, right, Ezra 7:10, that he prepared his heart. He decided, hey, I am a priest, I better know the word of God. కాబట్టి ఇక్కడ ఎజ్రా అదే చేసి ఉన్నాడు. నేను యాజకునిగా ఉన్నాను, నేను ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి దృఢ నిశ్చయిత చేసుకున్నాడు. Right, if you read in 12th and 13th verse, same chapter, right, it says, Artaxerxes, king of kings, to Ezra the priest, right, the scribe of the law of God of heaven and perfect peace and so forth, and I issue a decree to all those of the people of Israel and the priests and Levites in my realm who volunteer to go up to Jerusalem may go with you. Yeah, read 12th and 13th. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనములు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగూ సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా. Amen. So here explicitly Bible says that Ezra is the priest, right, and he already we saw in the 10th verse that he prepared to seek the word of God, and he prepared his heart to seek the word of God. కాబట్టి ఇక్కడ మనము చూసి ఉన్నాము ఏమి అంటే ఎజ్రా యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి 10వ వచనంలో మనము చూసుకొని ఉన్నాము తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే దేవుని యొక్క మరి ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి, ఇశ్రాయేలీలకు ఆయన యొక్క కట్టడలు విధులు నేర్పించే విధముగా ఎజ్రా ఉండాలి అని దృఢ నిశ్చయిత చేసుకున్నాడు. And the 13th verse clearly says that he is leading a delegation to go to Jerusalem to build the temple again. కాబట్టి మనం 13వ వచనంలో గనక మనం గమనించినప్పుడు తను యెరూషలేముకు వెళ్ళి ఈ యొక్క మందిరాన్ని కట్టేటువంటి ఆ యొక్క బాధ్యతను కూడా ఎజ్రా చేపట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. And people are following him. జనులు ఎజ్రాను అనుసరించడం మనం చూస్తూ ఉన్నాం. And where they are going to get the direction? ఎక్కడి నుంచి వారికి మార్గనిర్దేశకం అనేది జరుగుతూ ఉన్నది. See, earlier what we saw, the priest entered the Jordan River. They are giving the direction, right, and the entire people are following him. In the same way here we see Ezra being the priest, he knew the heart of God, he knew the word of God, and he is leading an entire delegation to accomplish a big plan that God has kept for the nation of Israel. కాబట్టి ముందు మనము చూసుకున్న విధముగా ఎక్కడి నుంచి ఈ యొక్క మార్గనిర్దేశకం అనేది వస్తూ ఉన్నది అని అంటే మనము ముందు చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి ఆ యాజకులు ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళినప్పుడు ఆ యాజకులకు ఒక మార్గం అనేది ఏర్పడి దానిని దాటినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇక్కడ కూడా ఎజ్రా యాజకునిగా ఉన్నాడు. కాబట్టి ఎజ్రా ఖచ్చితంగా దేవుని యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుని వద్ద నుంచి ఆ యొక్క మార్గనిర్దేశకం అనేది ఎజ్రాకు వచ్చి ఎజ్రా ద్వారా మరి దేవుని యొక్క ప్రణాళిక, గొప్ప ప్రణాళిక, ఆ యొక్క మందిరాన్ని కట్టేటువంటి గొప్ప ప్రణాళిక అనేది వారు సాధించినట్లుగా ఇశ్రాయేలు జనాంగానికి, మిగిలిన జనాంగానికి మార్గనిర్దేశకము ఎజ్రా చేసి ఉన్నాడు. Amen. So now the people's lives and the direction in which he need to go and to Jerusalem and accomplishing a big task of building a temple. It's not a small thing. The entire responsibility is coming upon the shoulders of Ezra. కాబట్టి ఇప్పుడు గనక మనం గమనించినప్పుడు మరి
ఇశ్రాయేలు ప్రజలు మొత్తాన్ని కూడా పురికొల్పి ఈ మార్గములో ఈ యొక్క దారిలో మనము ఈ విధముగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళి ఒక గొప్ప కార్యము అనేది అది దేవుని యొక్క మందిరాన్ని కట్టేటువంటి కార్యము, అది చిన్న విషయం కాదు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యము మనము చేయాలి అని, సాధించాలి అని ఈ బాధ్యత ఎవరి భుజాల మీద ఉన్నది అని అంటే యాజకుడైనటువంటి ఎజ్రా భుజము మీద ఉన్నది. And the way that they go has so many obstacles, that the way that they go towards Jerusalem, they are going from Babylon, right? They are going from Babylon back to Jerusalem, like the way the Israelites came from Egypt to Canaan, right? They keep traveling from one place or the other because of their rebellion, right? But then somebody has to lead them, somebody has to guide them, right? That responsibility comes upon the priest. కాబట్టి మరి ఎందుకు అనంటే ఈ యొక్క దారిలో వెళ్ళాలి, ఈ విధముగా మనము చేయాలి, దీని ద్వారా దేవుని యొక్క మందిరాన్ని మనము కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క భారం అనేది ఎజ్రా కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే ఇది చిన్న విషయం కాదు. ఏ విధముగా ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి ఏ విధంగా వస్తూ ఉన్నారో అదే విధంగా వారు బబులోను దేశానికి వెళుతూ ఉన్నారు. ఆ బబులోను దేశము నుంచి తిరిగి మళ్ళా యెరూషలేముకి రావాలి. ఆ యెరూషలేముకి వచ్చేటువంటి ఆ యొక్క మార్గంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు వారు ఎదుర్కోవాలి. కాబట్టి వాటన్నిటినీ దాటి మరి దేవుని యొక్క మందిరాన్ని ఏ విధముగా కట్టుకోవాలో ఎజ్రా వారికి మార్గనిర్దేశకం చేసే వాడుగా ఉన్నాడు. Right? And those days there were so many robbers and thieves on the way, and they will not just take your goods and leave. They will kill the person and then they will take the goods that the people have. So there were so many obstacles and fear along the way, and Ezra has to now lead this delegation to Jerusalem. కాబట్టి ఆ దినాలలో ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క మార్గ మధ్యంలో చూస్తే కనుక అనేక మంది దొంగలు దోచుకునేటువంటి వారు ఉన్నారు. అయితే వారు కేవలం మన వద్ద ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులు, సామాన్లు అవి తీసుకొని మనల్ని విడిచిపెట్టే దొంగలు కాదు. వారు మనుషులను చంపేటువంటి దొంగలు, అంత ఘోరమైనటువంటి వారు ఆ యొక్క దినాలలో ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరినీ దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆ యొక్క బాధ్యత మొట్టమొదటిగా ఎవరు చేపడుతున్నారు, ఎవరు ఉంటారు ఆ యొక్క లైన్లో అంటే ఎజ్రా ఉన్నాడు. Amen. And now Ezra want to pray to the Lord for protection. కాబట్టి ఎజ్రా ఇప్పుడు ఆ యొక్క భద్రత కోసం, కాపుదల కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. Right? You see this verse in Ezra 8:21 to 22. Ezra 8:21 to 22. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనములు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. Man, see the role that Ezra is playing here, right? And he's saying that we humbled ourselves before our God. He's leading that fasting prayer. He's leading the fasting and prayer. Because Lord, we need your help along the way. We know there are so many robbers, so many wicked people are along the way. And he does not want to go and ask the king for help. He's going to build the house of God. He might ask, you are going to build the house of God, right? God will not give you protection, right? So he want to be doing the right thing. I do not want support from the king for protection. I want the support and the protection from God.
అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు ఎజ్రా ఏమి చేస్తూ ఉన్నాడు అనంటే తమను తాము తగ్గించుకొని మరి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఆయనను అడుగుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి మాకు రక్షణ కల్పించు, మాకు భద్రత ఇవ్వు, మేము వెళ్ళేటువంటి మార్గంలో శత్రుముఖులు ఉన్నారు, ఆ యొక్క దొంగలు దోచుకునేటువంటి వారు ఉన్నారు, వారి నుంచి మమ్మల్ని కాపాడు అని రాజు వద్దకు వెళ్ళి నేను అడగలేను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే రాజు అడగవచ్చు, నీవు నీ దేవుని మందిరం కట్టడానికి వెళ్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను కాపాడలేడా, నిన్ను రక్షించలేడా అని రాజు అడగవచ్చు. కాబట్టి ఎజ్రా ఏం చేస్తూ ఉన్నాడు అంటే నేను రాజుని సహాయం అడగలేను, కానీ నా దేవుని వద్ద నేను సహాయం అడుగుతాను అని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి పూనుకున్నాడు. Amen. Today we see that there are places people go and then they die in mass, stampede, all those things. This the question comes, right? They are doing it for their own, but what is, they could not get protected? This is a question that comes in people's mind, right? So Ezra as a priest on the behalf of the people, Lord, let them not, because obviously when a group of robbers come, they will kill. There can be people dying on the road. So many things can go out of his hand, right? When he is going to do the work of God, right? So he is playing a role of a priest and praying and interceding. Lord, you protect us. We do not want any human help. We want your help. And he is interceding and praying. And he is clearly telling, right, that to help us against the enemy on the road. We do not want any soldiers or horsemen to protect us from the enemy on the road, but let his power be there for us, and let his protection be there for us. కాబట్టి ఈనాడు మనం గనక చూసుకుంటూ ఉన్నప్పుడు జనులు వెళుతూ ఉన్నప్పుడు గుంపుగా మరి కొంతమంది చనిపోతూ ఉంటారు. అయితే ఒక ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ ఇక్కడ మనం గనక గమనించినప్పుడు ఎజ్రా ఏమి చేస్తూ ఉన్నాడు అనంటే ఒక యాజకునిగా మధ్యవర్తిత్వము చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని వద్ద. మనం గనక గమనించినప్పుడు 22వ వచనంలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, రాజు వద్ద నేను సహాయం అడగలేను, మరి మమ్మలను ఆ మార్గ మధ్యములో మా శత్రువుల నుంచి, ఆ యొక్క దోచుకునే వారి వద్ద నుంచి, దొంగల నుంచి, ఆ యొక్క దుష్టుల నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఈ యొక్క రౌతులు లేకపోతే కాల్బలము మాకు ఇవ్వు అని రాజుని నేను అడగలేను, కానీ ప్రభువా నీ యొక్క సహాయము, నీ యొక్క భద్రత, నీ కాపుదల మాకు కావాలి అని దేవుని వద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎజ్రా. Amen. And there were so many little ones also, right? Like there were children, different age groups of the people, and he's praying and interceding. And we see here in 23rd verse, we fasted and entreated our God for this, and he answered our prayer. కాబట్టి వారు వెళ్ళేటువంటి ఆ యొక్క సైన్యంలో చిన్నపిల్లలు ఉన్నారు, వేరు వేరు వయస్సుల వారు ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఎజ్రా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు 23వ వచనంలో చూస్తే ఏం జరిగిందంటే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. Amen. When the king would have come to know that Ezra has reached Jerusalem safely without any escort, that itself would have touched his heart. I mean, how did they made it? With so many enemies on the way, how truly their God is true, right? He's alive. He is protecting them, right? And I think I need to support them much more now, right? Like those are the things that goes in human mind, right? Hey, somebody did an awesome job by God's protection without any human help. People will change their mind. People know, okay, I think I need to really help these people. కాబట్టి ఆ యొక్క రాజు గనక చూస్తే మరి ఎజ్రా ఎలాంటి ఆ యొక్క భద్రత లేకుండా ఆ యొక్క కాల్బలం కానీ లేకపోతే ఆ యొక్క రౌతులు గుర్రములు ఇవేమీ కూడా లేకుండా, సైన్యం అనేది లేకుండా ఎజ్రా ఒక్కడే మరి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకొని ఏ విధముగా ఆ యొక్క మార్గ మధ్యాన్ని దాటుకుంటూ వెళ్ళి ఉన్నాడో, అంత ఘోరమైనటువంటి దొంగలు ఆ యొక్క శత్రువుల బారి నుంచి క్షేమముగా వారి యొక్క దేశానికి వెళ్ళాడా లేదా అన్న
అన్నటువంటిది కూడా మరి గమనించినప్పుడు ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని తాకుతూ ఉంటది. నా యొక్క సహాయం లేకుండా, నా యొక్క సైన్యం యొక్క సహాయం లేకుండా మరి ఈ యొక్క ఎజ్రా కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క భద్రత కాపుదలతో ఎజ్రా అక్కడికి వెళ్ళి ఉన్నాడా అన్నటువంటిది కూడా నిజముగా నేను ఈ యొక్క ఎజ్రాకి సహాయం చేయాలి, ఈ ప్రజలకు సహాయం చేయాలి అని రాజు కూడా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనుషులుగా మనము ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకు చూసుకుంటే ఎవరైనా కానీ ఎలాంటి మనుషుల సహాయం లేకుండా ఇలాంటి ఘోరమైన పరిస్థితులు అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఉన్నారు అంటే మరి చూసినటువంటి వారు నేను వీళ్ళకి ఇంకా సహాయం చేయాలి, వీళ్ళు సొంతంగా ముందుకు వెళ్ళారు అన్నటువంటి ఆలోచనలు మనిషిగా చేస్తూ ఉంటాడు. Amen. So we see that Ezra is playing a role as a priest for the protection of the entire group of people who are traveling with him to Jerusalem. కాబట్టి ఇక్కడ మనం గనుక చూస్తే ఎజ్రా ఎలాంటి పాత్ర పోషించాడు ఇక్కడ అంటే ఒక యాజకునిగా ఉండి తనతో పాటు ప్రయాణం చేసేటువంటి ఆ యొక్క గుంపు, ఆ యొక్క జనాంగానికి భద్రతను కల్పించేటువంటి ఆ యొక్క బాధ్యత ఎజ్రా తీసుకున్నాడు. So the same way that we saw the priest who are standing before Jordan River and then they played a role of protection for the entire Israel, Ezra is playing that role here. కాబట్టి ఏ విధంగా మనము ముందు చూసుకున్నట్లుగా ఆ యొక్క యోర్దాను నదిలో యాజకులు ఏ విధముగా వారు ముందు దిగి మిగిలి ఆ వెనుక ఉన్నటువంటి జనాంగం మొత్తానికి భద్రత అనేది కల్పించి ఉన్నారో అలాంటి బాధ్యతే ఇక్కడ ఎజ్రా కూడా తీసుకున్నాడు. Amen. So one of the things that we see here that Ezra is standing out in knowing the word of God. The knowledge of God was there in him. కాబట్టి ఇక్కడ మనము గనక గమనించినప్పుడు ఎజ్రా ఇంత గట్టిగా నిలబడటానికి కారణం ఏమిటి అని అంటే ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన విధులను కట్టడలను అతను నేర్చుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము కలిగి ఆ వాక్యము ద్వారా జ్ఞానము కలిగి తను నడుచుకున్నాడు కాబట్టి నిలబడగలిగినాడు. The word of God gave him the confidence to not ask for help from the king, and he's just depending on God for reaching the destination. దేవుని యొక్క వాక్యము అనేది ఎజ్రాకి ఒక దృఢ నిశ్చయత, ఒక ధైర్యాన్ని ఇచ్చి ఉన్నది. నీవు ఇతరుల మీద, రాజు మీద నీవు ఆధారపడవద్దు, కానీ నీవు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క ధైర్యాన్ని దేవుని యొక్క వాక్యము ఎజ్రాకు ఇచ్చింది. Amen. Now we'll see the same verse related before I close in Hosea 4:6. We saw 3 verses, right? Malachi 2:7, Ezra 7:10 and Hosea 4:6. మనము మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూసుకొని ఉన్నాము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూసుకొని ఉన్నాము. అదే విధముగా హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. You see the same pattern. It's all related verses. Okay, if you really the student of the Bible, you will know how all these verses, different books, different authors, they're all saying the same thing. Ezra is one thing, Malachi is one thing, Hosea is one thing, but then all are related. If you see here, it's talking about knowledge again, it's talking about priest again, it's talking about the law of God again. అయితే మనము కనుక ఈ 3 వచనాలు వేరు పుస్తకాలు అయినప్పటికీ కూడాను ఈ 3 వచనాలను మనం ధ్యానించినప్పుడు నీవు గనక బైబిల్ శిష్యునిగా ఉన్నట్లయితే, బైబిల్ని నేర్చుకుంటూ ఉంటే గనక నీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క హోషేయ గ్రంథంలో కూడా మనం గమనిస్తే జ్ఞానాన్ని గురించి చూస్తూ ఉన్నాం, యాజకుడు అని చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మనం చూస్తూ ఉన్నాం. Amen. And it says about protection, right? So Ezra played a role of protector for the people, right? And if you read this verse in a different way, right, it says that my people, instead of destroyed, if you say my people prosper because of the knowledge of the word of God, instead of the lacking, if you are full of the word of God, full of knowledge, you will prosper. And
I have acknowledged you. Right? Instead of rejection, because you know the word, now I have acknowledged you, right? And I will also accept you as a priest for me. కాబట్టి ఇక్కడ మనము గమనించినప్పుడు ఏ విధముగా ఉన్నది అని అంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. దీనికన్నా కూడా మరి ఎజ్రా ఏ విధముగా ఒక యాజకునిగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడో ఆ విధంగా మనము కూడా ఆలోచన చేసినప్పుడు నా జనులు జ్ఞానముతో ఉన్నప్పుడు వారిని నేను గొప్పగా ఆశీర్వదిస్తాను అని మనము ఈ యొక్క వచనాన్ని చూస్తే నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అని చూస్తూ ఉన్నాం. దానికి బదులు నీవు జ్ఞానముతోనే ఎక్కువగా జ్ఞానాన్ని కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు అని చెప్పుకోవచ్చు. కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును అని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. దానికి బదులు నేను నిన్ను నా యాజకునిగా స్వీకరిస్తున్నాను అని మనం చూసుకోవచ్చు. Amen. And the last one, right? The last line. And I have because you have forgotten, right? It says, because you have not forgotten the law of your God, I will also remember your children. ఈ యొక్క చివరి భాగాన్ని గనక మనం గమనిస్తే ఇక్కడ ఈ వచనంలో ఏమనుంది అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి అని చూస్తూ ఉన్నాం. దానికి బదులుగా నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని నీవు మరవలేదు కాబట్టి నేను కూడా నీ కుమారులను మరవను అని మనం చూసుకోవచ్చు. Amen. So you see here prosperity, protection, and protection not only for you, for your children, for your household, all comes when you grow in the knowledge of God, when you know the word of God. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు సమృద్ధి కావచ్చు, భద్రత కాపుదల కావచ్చు, నీకు మాత్రమే కాదు నీ కుమారులకు కూడా నీ తరువాతి తరాలకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క వాక్య జ్ఞానము కలిగి నీవు ఉన్నప్పుడు నీకు ఈ యొక్క సమృద్ధి యొక్క కాపుదల అనేది వస్తూ ఉన్నది. So if you read the words like this, do not take the negative connotation. You apply the opposite and you will prosper. కాబట్టి మరి ఈ యొక్క వచనాలు ఇలాంటి వచనాలని నీవు చెడుగా తీసుకొనవద్దు, కానీ నీవు మరి మంచిగా ఈ విధముగా అర్థము చేసుకుంటూ వ్యతిరేకంగా దానిని అర్థము చేసుకుంటూ నీవు ముందుకు వెళ్ళవచ్చు. Right? Let's read like this. My people prosper because of full of knowledge. ఈ విధంగా చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని ఉంది కదా, దానిని నా జనులు నా జ్ఞానం కలిగిన వారై సమృద్ధి కలిగి ఉన్నారు అని చదవండి. Right? And because you have not rejected knowledge, I will also not reject you from being a priest for me. నీవు నా యొక్క జ్ఞానాన్ని విసర్జించలేదు కాబట్టే నాకు యాజకునిగా నేను నిన్ను నియమించుకుంటున్నాను అని చదవండి. And because you have not forgotten the law of your God, I will also not forget your children. నీవు ఈ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని మరచిపోలేదు కాబట్టే నేను కూడా నీ కుమారులను మరవను అని చదవండి. Amen. And with one example related to this verse, after that I'll close. We'll continue next week. ఇంకొక ఉదాహరణ ఈ యొక్క వచనానికి సంబంధంతో మరి ఇంకొక ఉదాహరణ చూసుకొని ముగించుకుందాము. మిగిలినది వచ్చే వారం మనం ధ్యానిద్దాం. We see that same thing applies in the life of David. అయితే ఇదే క్రమము అనేది మనము దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తాం. David was not only a king, but he was also a priest. దావీదు రాజు మాత్రమే కాదు, యాజకుడు కూడా. We read in 2 Samuel 6:13 and 14 that when the ark of the Lord had gone 6 paces, he sacrificed oxen and fatted sheep, and David danced before the Lord with all his might, and David was wearing a linen ephod. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. Amen. So if we apply this character of David with Hosea 4:6, that he is behaving as a priest,
he is wearing the linen ephod, right? He, as a king, he is not supposed to wear, but he is wearing it, right? As a priest, he is wearing it, and he is carrying, or he is going before the ark of the covenant, right? So we see that typically as a priest, he is playing a role here. అయితే మనము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారం కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ దావీదు మరి నారతో నేయబడినటువంటి ఏఫోదును ధరించి ఉన్నాడు. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. రాజు ఈ యొక్క ఏఫోదు ధరించడానికి అర్హుడు కాదు, ధరించకూడదు. అలాంటిది దావీదు ఈ యొక్క ఏఫోదును ధరించి పైగా ఆ నిబంధన మందసాన్ని మోసేటువంటి వారికి ముందుగా దావీదు ఉండటం అనేది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మందసాన్ని అంటే దానికి మోసేటువంటి వారికి ముందుగా ఎవరు ఉన్నారు అంటే ఒక యాజకుని స్థానముగా ఎవరు ఉన్నారు అంటే దావీదు ఉండటం చూస్తున్నాం. Man, we studied about David this entire year in the Bible study, right? He is the one who wrote almost half the psalm in the book of Psalm, right? Out of 150 psalm, right? So we see that he is a man of prayer. He is a man who intercedes for his family. He is a man who worships God. Everything as an aspect of a priest was found in the life of David. కాబట్టి దావీదు యొక్క జీవితం గురించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బైబిల్ స్టడీలో ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాం. అయితే దావీదు ఎలాంటి వ్యక్తి అనంటే ఒక ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు, ఒక దేవునిని ఆరాధించేటువంటి ఒక ఆరాధికునిగా ఉన్నాడు. అలానే తన యొక్క కుటుంబం గురించి విజ్ఞాపన చేసేటువంటి వాడిగా, మధ్యవర్తిత్వం చేస్తూ విజ్ఞాపన చేసేటువంటి వాడిగా కూడా దావీదు ఉంటూ ఉన్నాడు. Amen. And we saw in Hosea 4:6 that God will not forget your children if you do not reject knowledge. మనం చూసుకొని ఉన్నాం హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో నీవు జ్ఞానాన్ని విసర్జించలేదు కాబట్టి మరి నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరువలేదు కాబట్టి నీ యొక్క కుమారులను కూడా నేను మరువను అనని మనము దావీదు యొక్క జీవితంలో చూస్తూ ఉంటాం. Amen. And because David performed a role as a priest, we see that God did not forget David's children. మరి దావీదు ఒక యాజకునిగా తన యొక్క పాత్ర పోషించి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదు యొక్క సంతానాన్ని మరచిపోలేదు. Is it a blessing that God remembers your children because of you? ఆశీర్వాదమా? మరి నిన్ను బట్టి దేవుడు నీ సంతానాన్ని, నీ బిడ్డలను జ్ఞాపకంలో పెట్టుకోవటం అనేది ఆశీర్వాదమా? In their life there could be many things that might happen in their life, right? We do not see their future fully. వారి యొక్క జీవితంలో ఎన్నో జరిగి ఉండవచ్చు, వారి యొక్క భవిష్యత్తును మనం చూడలేము. But one thing we can be very confident that if I am a priest, my children will not be forget by my God. కాకపోతే ఒక్కటి మాత్రం మనము దృఢ నిశ్చయత, ధైర్యం కలిగి ఉండవచ్చు. ఏమిటి అది అని అంటే, నేను యాజకునిగా ఉంటే మరి నా బిడ్డలను, నా సంతానాన్ని దేవుడు మరచిపోడు అన్నటువంటి నమ్మకం మనం కలిగి ఉండవచ్చు. We might live our life and go. Our children will have a life on the earth. But if we have the confidence that my God whom I serve will not forget my children and he will always remember me, that's the greatest blessing that you can give to your children. కాబట్టి మనము ఈ యొక్క భూమి మీద కొద్ది రోజులు జీవించి మనము వెళ్ళిపోవచ్చు. అయితే తరువాత తరము మన బిడ్డలు ఈ యొక్క లోకంలో జీవించాలి. కాబట్టి అయితే మనము ఒక యాజకునిగా, దేవుని కొరకు మనము యాజకునిగా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం ఏమిటి అని అంటే, ఏది ఏమైనా కానీ నా బిడ్డలను, నా యొక్క సంతానాన్ని ఆయన మరచిపోడు, జ్ఞాపకములో పెట్టుకుంటాడు అన్నటువంటి గొప్ప నమ్మకం అయితే మనం కలిగి ఉండవచ్చు. In the line of David, there were good kings and there were worst kings. దావీదు యొక్క వంశంలో మనము చూసినప్పుడు ఆ యొక్క వంశావళిలో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు. In 2 Chronicles 21:4 and 5. If you read 2 Chronicles 21:4 and 5. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 4, 5 వచనములు. 4, 5, 6. Yeah. 4, 5, 6. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలన ఆరంభించినప్పుడు తన్ను
స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. So Jehoram is one of the king that came in the lineage of David. ఈ యొక్క యెహోరాము అనేటువంటి వ్యక్తి ఒక రాజు. అతను ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడు అంటే దావీదు యొక్క వంశావళి నుంచే వచ్చి ఉన్నాడు. Yes. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. 21 Second Chronicles 21:3-5. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. He did evil in the sight of the Lord. He killed his brothers. He married Ahab's daughter, right? Ahab was one of the worst king in Israel. He married her, his daughter. So he was a complete mess. He is a complete chaos, right? అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యెహోరాము ఏమి చేసి ఉన్నాడు అని అంటే ఎంతో చెడు కార్యం చేసి ఉన్నాడు. అందుకనే వాక్యములో చూసుకున్నప్పుడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అతను ఏం చేసి ఉన్నాడు అని అంటే అహాబు మరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ యొక్క అహాబు ఎవరంటే ఇశ్రాయేలు రాజులలో పెద్ద చెడ్డ రాజు ఎవరు అని అంటే ఈ యొక్క అహాబు రాజు. కాబట్టి ఈ అహాబు కుమార్తెను పెండ్లి చేసుకోవడమే కాకుండా మరి తన యొక్క అన్నలదమ్ములు ఎవరైతే ఉన్నారో వారిని చంపటం కూడా ఈ యొక్క యెహోరాము చేసి ఉన్నాడు. బట్ verse 7 it says, yet the Lord would not destroy the house of David because of the covenant that he had made with David, and since he had promised to give a lamb to him and to his sons forever. అయితే 7వ వచనం గనక మనం గమనించినప్పుడు యెహోరాము ఇంత ఎక్కువ పాపము ఇంత ఎక్కువ చెడు చేసినప్పటికీ 7వ వచనాన్ని చూస్తే అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండెను. Amen. Because David was a priest, he is looking into his generation. Some are following him, some are not following, but still he did not destroy them because he just remembered David. This man stood before me. This man stood before me, right? Though I am very angry now that he is doing all these things, but yet I will not touch, I will not destroy. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదుతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధనను జ్ఞాపకంలో పెట్టుకొని మరి దావీదు యొక్క వంశావళి ఆ యొక్క రాజులు దావీదు యొక్క సంతానము చూస్తే కొంతమంది మంచి పనులు చేసి ఉన్నారు, కొంతమంది చెడు కార్యములు చేసి ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. అయినప్పటికీ దావీదుతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను బట్టి ఎంతో మరి వారు చేసినటువంటి ఆ చెడు కార్యాలను బట్టి దేవునికి ఎంతగానో కోపము ఉన్నా కానీ దావీదును బట్టి దావీదు నా కొరకు నిలబడ్డాడు, నాకు యాజకునిగా ఉన్నాడు అని దావీదును బట్టి తన యొక్క సంతానాన్ని నాశనము చేయకుండా దేవుడు ఉన్నాడు. So God looks to you as a priest, and when he looks to you as a priest, there is a protection that comes for you and your family and for your generation. కాబట్టి దేవుడు నీ వైపు ఏ విధముగా చూస్తున్నాడు అంటే ఒక యాజకునిగా నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక యాజకునిగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అని అంటే ఒక భద్రత, ఒక కాపుదల అనేది ఉన్నది. అది నీకు మాత్రమే కాదు, నీ యొక్క కుటుంబమునకు, అలానే నీ సంతతి మొత్తముకు, నీ తరువాతి తరాలకు కూడా ఆ యొక్క కాపుదల అనేది ఉంటూ ఉంటది. Amen. So we have to play a role of a priest, not just for us, but also we should be like Ezra, who should be able to teach our family about God's ways. కాబట్టి మనము యాజకులుగా ఉంటూ మనకి మాత్రమే కాకుండా మన కుటుంబానికి మాత్రమే కాకుండా ఏ విధముగా ఎజ్రా దేవుని యొక్క న్యాయ విధులు కట్టడలు ఏ విధముగా బోధించి ఉన్నాడో ఆ విధముగా మన సంతానానికి ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క బోధనలు అనేవి మనము వారికి తెలియచేస్తూ ఉండాలి. See, David played a role of a priest, but how much he taught his children about being a priest, it's a question mark. We immediately see Solomon married so many wives. This is not a right example he set for his family. He might have been a priest, but then he also need to have brought all his children, hey,
you have to follow the Lord. Correct them, slap them if needed also, if they make mistake. It's better for them to get a slap and be saved and go to heaven than not pampered too much and then they go to hell. Right? It's so serious. We have to play a role of a priest like Ezra. కాబట్టి ఇక్కడ దావీదు తాను యాజకునిగా తన పాత్ర అనేది పోషించి ఉన్నాడు. కానీ ఎంతవరకు తన యొక్క కుమారులకు, తన యొక్క సంతానానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము, న్యాయ విధులు ఇవన్నీ కూడా బోధించి ఉన్నాడో, నేర్పించి ఉన్నాడో, అది ఒక ప్రశ్నార్థకముగా ఉంటుంది. ఎందుకు అనంటే దావీదు కుమారుడు సొలొమోను గనక మనం గమనించినప్పుడు అనేక మంది భార్యలను మరి సొలొమోను వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇది సరైన విషయం అనేది కాదు. కాబట్టి ఇక్కడ దావీదు తనకు తాను మరి ఒక యాజకునిగా దేవునికి కనపరుచుకున్నాడు. కానీ మరి తన యొక్క సంతతి వారికి దేవుని యొక్క న్యాయ విధులు నేర్పేవాడిగా లేడు. కాబట్టి మనం ఆ విధముగా ఉండకూడదు. ఎజ్రా ఏ విధముగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధులను మరి ఏ విధముగా ఆ యొక్క జనాంగానికి నేర్పించి ఉన్నాడో ఆ విధంగా మనము కూడా ఒక యాజకునిగా మనము ఉండి మన సంతానానికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించేవారిగా, బోధించేవారిగా ఉండాలి. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఇది సరైన మార్గము కాదు, ఇది సరైనది కాదు అని ఒకవేళ దండించవలసి వస్తే వారికి 4 దెబ్బలు వేసైనా కానీ వారిని సరైన మార్గంలో పెట్టేవారిగా ఉండాలి. అంతేకాని వారిని బుజ్జగించుకుంటూ ఆ యొక్క నరకములో పడవేయటం కన్నా కూడా 4 దెబ్బలు దండిస్తూ వారిని ఈ యొక్క పరలోక మార్గం వైపు తీసుకువచ్చే వారిగా మనము ఆ యొక్క పాత్ర పోషించాలి. Amen. So our family should have an example, right? It is not just you alone praying. We need to train. First we need to pray, right? That's so important, right? Let's first break that barrier. We all need to pray. We all need to have an individual time of prayer. Amen. And we also need to teach our family. We need to be the priest. We need to be the high priest for our family. We need to teach our children to follow the ways of the Lord, to pray, to read the word, to worship. They all need to be trained on this first. కాబట్టి మనము ఒక యాజకునిగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము వ్యక్తిగతముగా దేవునితో గడుపుతూ ప్రార్థించేవారిగా ఉండాలి. అది అవసరం. తరువాత మనమేమి చేయాలి అనంటే మన యొక్క బిడ్డలకు ఏ విధముగా మరి ఆ యొక్క ప్రార్థన కావచ్చు, ఆ యొక్క విజ్ఞాపన కావచ్చు, మరి దేవునిని ఆరాధించటము, దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పిస్తూ బోధించే వారిగా ఉండాలి. మన యొక్క కుటుంబంలో మనము ప్రధాన యాజకునిగా ఉండి మరి ఆ యొక్క యాజక ధర్మం అనేది మన యొక్క సంతతికి నేర్పించే వారిగా ఉండాలి. Amen. So can we all stand up and pray? If you have not been playing a role of a priest, let's ask the Lord to forgive us. Lord, I have taken this very lightly. మనమందరం కూడా లేచి నిలబడి మనము ప్రార్థిద్దాము. ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఈ యొక్క యాజక ధర్మాన్ని గనక నీవు నిర్వర్తించకపోతే, ప్రార్థనను గనక సులువుగా తీసుకుంటే మరి దేవుని వద్ద క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నేను ప్రార్థించడాన్ని, ప్రార్థన సమయాన్ని నేను తేలికగా తీసుకుంటూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. Amen. First, you set your example for your own family. When your children, your family sees that you are praying, they would get inspired. మొట్టమొదటిగా నీవు ఒక ఉదాహరణగా నీ యొక్క కుటుంబం ముందు కనపరుచుకో. నీవు ప్రార్థించటం అనేది నీ యొక్క కుటుంబం చూడాలి. నీ బిడ్డలు వారందరూ కూడా చూసినప్పుడు వారు కూడా నీ వద్ద నుంచి నేర్చుకుంటారు. We cannot tell them, go and read the Bible, go and pray, without we being an example in our house. మనము గనక ఒక ఉదాహరణగా మనము ఉండకుండా మనము పిల్లల వద్దకు వెళ్ళి మీరు బైబిల్ చదవండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి అని మనం చెప్పలేము. Amen. So just take time now. If your prayer life has not been very consistent, ask the Lord, Lord, I want to pray. I want to commit myself to prayer. I want to be a priest in my house.
కొద్ది నిమిషాలు సమయం తీసుకొని మరి మీరు దేవుని వద్ద అడగండి. ఒకవేళ మీ యొక్క ప్రార్థనా జీవితం అనేది నిరంతరము కూడా నిత్యము స్థిరంగా కొనసాగకుండా ఉంటూ ఉన్నప్పుడు, ప్రార్థించకుండా ఉంటూ ఉన్నప్పుడు దేవుని వద్ద అడగండి. ప్రభువా, నా యొక్క కుటుంబానికి, నా యొక్క జీవితానికి నేను ఒక యాజకునిగా ఉంటాను, మరి నేను నిత్యము ప్రార్థిస్తాను అన్నటువంటి ఆ యొక్క దృఢ నిశ్చయత మీరు చేసుకోనండి. Remember, God has chosen us out of all the people in the world. We were not chosen because we were strong, we were mighty, we were numerous, but God has chosen the few who will be faithful to Him. జ్ఞాపకంలో పెట్టుకోనండి, మిమ్మలను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఏర్పరచబడిన వంశముగా ఆయన చేసి ఉన్నాడు. ఆ యొక్క ఏర్పరచుకోవటం అనేది మీ యొక్క బలాన్ని చూసో, బలగాన్ని చూసో, లేకపోతే మీ యొక్క గొప్పతనాన్ని చూసో ఆయన మిమ్మలను ఏర్పరచుకొనలేదు. Amen. And God now calls us as His own special people, a chosen generation, and I am giving you a priesthood, a royal priesthood. Will you fulfill the priesthood for me? కాబట్టి దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్న వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఇంత గొప్ప ధన్యత మరి ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే నీవు ఆ యొక్క యాజక ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తావా? So take time, just 2 minutes. Ask the Lord, Lord, if I have not been doing, help me to change. 2 నిమిషాలు సమయం తీసుకొని దేవుని వద్ద మనం అడుగుదాం. ఒకవేళ మీరు ఆ యొక్క యాజక ధర్మాన్ని గనక నిర్వర్తించకపోతే దేవుని వద్ద క్షమాపణ అడిగి, ప్రభువా, నేను నా యొక్క ధర్మాన్ని నేను చేస్తాను, నిర్వర్తిస్తాను అని ఒప్పుకోనండి. And if you have already been praying, increase your prayer. There's so much need. There's so much need in this world. God wants to reveal His heart so that the people can be protected through you. నీవు గనక ప్రార్థించేవానిగా ఉంటూ ఉంటే గనక ఈ యొక్క ప్రార్థన సమయము ఇంకా ఇంకా పెంపొందించుకో. ఎందుకు అనంటే ప్రార్థన అవసరత అనేది ఎంతగానో ఉన్నది. మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా అనేక మంది మరి దేవుని యొక్క హృదయాన్ని నీవు తెలుసుకొనగలవు. కాబట్టి అనేక మందిని కాపాడవచ్చును. Father God, Lord, I commit your people. I commit myself, O God, into your hands. That, Lord, we as a church will be a praying church. We will not compromise of being a priest. Lord, you have chosen us from all the people of this world. Out of all the people of this world, you have chosen us to be a priest for you, Lord. Use us, Lord. Use us as your mighty vessels in your hand to intercede, to pray in the Spirit, to pray for many things that is coming upon this world, so that, Lord, through our prayer, you will protect the people. Through our prayer, oh God, you will bring blessing into the nation. Through our prayer, oh Lord, Father God, you will bring a change in the spiritual atmosphere in this nation. And Father God, Lord, we pray that, Lord, use us, Lord. Help us to be committed to our prayer life. Help us to be committed to fasting prayers. Help us to be committed to the church. Help us to be committed, Lord, for the calling of prayer in the church, Father God. Help us, Lord, to be found as a faithful priest. Lord, you said, I will raise up a faithful priest who will do what is in my heart. And Father God, help us to be that faithful priest, not a wicked priest, but a faithful priest. Lord, Father God, help us, Lord. We pray, Father God, for one more time, let your grace of priesthood come upon your people in Jesus' name. And Lord, let each and every one catch the fire from you. And Lord, not be distracted by the enemy, not be distracted by the TV or phone or internet or whatever. Lord, let each and every one be, Lord, Father God, found with your word. Let each and every one be found in prayer in Jesus' name. Father, we thank you, we praise you. In Jesus' name, amen.